దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, మనము పిలువబడిన ప్రజలము అని. అందుకే దేవుడు మనలను ఎలాంటి పిలుపుతో పిలిచాడో మనం ధ్యానించుకుంటే చాలా ఆశ్చర్యపోతాం. అసలు దేవుడు మనల్ని ఎంతగా పిలిచాడు. నేను పిలిచినప్పుడు మీరందరూ చెప్పాలి, నాకు చెప్పకుండా ఉండకూడదు. అనేక విధాలుగా దేవుడు మనల్ని పిలిచాడు అని బైబిల్ చెబుతుంది కదా. ఆ పిలువబడినటువంటి పిలుపు ఎంత పరిశుద్ధమైనదో మనం తెలుసుకుందాం. అసలు దేవుని పిలుపు ఎలాంటిది చెప్పండి? పరిశుద్ధమైనది ఒకటి. రెండవది, దేవుని పిలుపు ఉన్నతమైనది, హై కాలింగ్, ఉన్నతమైన పిలుపు. మూడవది హెవెన్లీ కాలింగ్, పరలోక సంబంధమైన పిలుపు. ఇది భూ సంబంధమైనది కానే కాదు, ఇది పరలోక సంబంధమైనది. పరిశుద్ధమైనది చెప్పండి, ఉన్నతమైనది, పరలోక సంబంధమైనది. ఇది కృపతో కూడినది. అంటే ఆ పిలుపులో కృప, ప్రేమ, దయ ఉన్నందువల్ల ఆ పిలుపును కృపతో కూడిన పిలుపు అని పౌలు పిలిచాడు. నేను మీకు పోయిన వారు రెఫరెన్స్లు చెప్పాను, అవి నాకు అందుకే చెప్పలేదు. నేను కృపతో పిలుపు అనే దానికి చెప్పలేదు, దానికి మాత్రం చెప్తాను. మీరు వచ్చేవారం ఆ రెఫరెన్స్ అడిగినప్పుడు ధన్మని చెప్పాలి. గలతీయులకు రాసిన పత్రిక చూడండి, దేవుని పిలుపు కృపతో కూడినది అని మనం తెలుసుకుంటున్నాం. 1వ అధ్యాయం 15వ వాక్యంలో, అయినను తల్లి గర్భమునందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరచి తన కృపచేత నన్ను పిలిచిన దేవుడు తన కుమారుణ్ణి ప్రకటించాలి. కృపతో పిలుపు అన్నమాట. ఇది పరిశుద్ధమైనది, ఉన్నతమైనది, పరలోక సంబంధమైనది, అలాగే కృపతో కూడినది. దేవుడు మనల్ని పిలిచాడంటే మన గొప్పతనాన్ని బట్టి కాదు, ఆయన కృపను బట్టి పిలిచాడు. చెప్పండి గట్టిగా. నన్ను దేవుడు పిలిచాడు అంటే గొప్పవాళ్ళమని కాదు, అది ఎందుకు పనికిరాని వారమని ఆ గొప్ప దేవుడు కృపతో నన్ను పిలిచాడు. మనమందరము ఈ సార్వత్రిక సంఘములో ఉన్న వాళ్ళందరూ శాస్త్రవేత్తలు ఉండొచ్చు, డాక్టర్లు ఉండొచ్చు, లాయర్లు ఉండొచ్చు, జడ్జెస్ ఉండొచ్చు, ఎవరైనా సరే వారి హోదాను బట్టి పిలవలేదు దేవుడు. అందరూ వెర్రివారని, అందరూ జ్ఞానహీనులని, అందరూ నీచులైన వారని, ఎందుకు పనికిరాని వారని దేవుడు పిలిచాడు. అందుకనే ఈ పిలుపు కృపతో కూడిన పిలుపు. దేవునికి స్తోత్రాలు చేద్దాం. హల్లెలూయా. ఇట్ ఈస్ గ్రేసియస్ కాలింగ్ అన్నమాట. దేవుని కృపతో కూడిన పిలుపు మనందరం పొందుకున్నాం. అయితే పోయిన వారం ఏం చెప్పాను? ఆ పిలుపును ఎంత నిర్లక్ష్యం చేస్తున్నారో చెప్పాను. చాలామంది నిర్లక్ష్యంతోనే ఆ పిలుపును వ్యర్థం చేసుకుంటున్నారు. నిర్లక్ష్యం వల్ల ఈ హై కాలింగ్, హోలీ కాలింగ్, ఇంగ్లీష్లో హై కాలింగ్ అంటే ఉన్నతమైన పిలుపు, హోలీ కాలింగ్ అంటే పరిశుద్ధమైన పిలుపు, ఇట్ ఈస్ హెవెన్లీ కాలింగ్ అంటే పరలోక సంబంధమైన పిలుపు, ఇట్ ఈస్ గ్రేసియస్ కాలింగ్ అది కృపతో కూడిన పిలుపు. ఆ పిలుపును షూర్లో పెట్టేసి ఏం చెప్తున్నారు వాళ్ళు? మేము పొలం చూడడానికి వెళ్తున్నాము, మేము వ్యాపారం కోసం వెళ్తున్నాను, నేను కుటుంబం కోసం వెళుతున్నాను, దయచేసి నేను రాలేను అని సున్నితంగా తిరస్కరిస్తున్నారన్నమాట. సున్నితంగా పనుల భారం వల్ల, కుటుంబ భారం వల్ల ఆ పిలుపును నిర్లక్ష్యం చేస్తున్నారు. అయితే పోయిన వారం విన్న తరువాత నేను ఎట్టి పరిస్థితుల్లో నిర్లక్ష్యం చేయను అని తీర్మానించుకుంటే గనుక మీరు అనేకమైన ఆశీర్వాదాలు పొందుకుంటారు. అసలు పిలిచింది ఎందుకు మనల్ని? అది నేను పోయిన వారం చెప్పలేదు, ఈ వారం చెప్తున్నాను. దీంట్లో 7 విధాలుగా పిలిచాడు మనల్ని, 7 విధాలుగా పిలిచాడు. అయితే ఒక్కొక్కటి మీకు రిఫరెన్స్లు ఇస్తాను, తర్వాత దాని ఇంటి దగ్గర చదవండి. వెలుగులో ఉండుటకు పిలిచాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా చప్పట్లు కొడదాం. టు బీ ఇన్ లైట్, వెలుగులో ఉండడానికి పిలిచాడంట మనల్ని. ఎంత గొప్పది పిలుపండి అది.
మనము మొదటి పేతురు 2:9 ఉంది కదా, ఏమని? చీకటిలో నుండి ఆశ్చర్యమైన తన వెలుగులోనికి నన్ను పిలిచాడు. చీకటిలో ఉండే వాళ్ళకి దారి తెలియదు. కొంచెం ఒక 2 నిమిషాలే వివరిస్తాను ఒక్కొక్క మాటని. చీకటిలో ఉండే వారికి దారి తెలియదు కదా. చీకటిలో అసలే అరణ్య ప్రదేశం అనుకుందాం. అసలు ఈ లోకం అంటేనే అరణ్యం. చీకటిలో ప్రయాణం చేసేవారికి అది దారి తెలియదండి. అడవిలో చాలా దారులు ఉంటాయి, అరణ్యములో చాలా మార్గాలు ఉంటాయి. దారి తప్పామనుకోండి ఏం తెలీదు. ఈలోపు ఆ అరణ్యములో దారి తొలగించడానికి ఒక రోబర్ ఉంటాడు. మీకు యెషయా గ్రంథంలో చూపిస్తున్న రోబర్ ఏం చేస్తాడంటే, ఎవరు దారి అసలు చీకటి కదా, దారి తెలియదు కదా, వెంటనే హైజాక్ చేసేస్తాడు, తీసుకుని వెళ్ళిపోతాడు. లోకమనే అరణ్యములో అనేక దారులు ఉంటాయి. మేము ఒకసారి ఆదిలాబాద్ వెళ్ళినప్పుడు, మేము బయలుదేరినప్పుడు బాగానే ఉంది, ఉన్నట్టుండి మబ్బు పట్టేసి దారి తప్పేసాం అడవిలో. అది చాలా పెద్ద అరణ్యం, చాలా పెద్దదంటే చాలా పెద్దది. పెద్ద పెద్ద 30, 40, 50 అడుగుల ఎత్తు ప్రదేశాలు ఉన్నాయి. అలాగే లోయలు కూడా ఉన్నాయి. దాంట్లో గుండా వచ్చాం. వేరే రూట్ మాకు తెలియదు. పగటిపూట వచ్చాం. ఇక రాత్రిపూట దారి తప్పేసాం. దారి తప్పేస్తే చినుకులు పడుతున్నాయి, లైట్లు లేవు, ఫోన్ లైట్లు అవి పూర్తి. ఫోన్ లైట్లు అరణ్యంలో బాగా వెళ్ళొచ్చా? తెలిసిన దారిలోనే వెళతాం. 100 దారులు ఉంటే దేనికి వేస్తాం? ఎటు పడితే ఇదే మనం వచ్చింది ఇదే అంటున్నాడు ఒకడు. సరే అటు వెళ్ళిపోతున్నాం. అడిపోతే వేరే రూట్కి వెళ్ళి అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకొక అది కదా ఇది అంట. అట్లా తిరిగి 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 అంతా తిరుగుతుంటే ఈ లోపు పాస్టర్ గారు ఎవరో ఫోన్ చేశారు, ఎక్కడ ఉన్నారు? బాగున్నారంటే బాగానే ఉన్నామని చెప్పి అడవిలో దారి తెలియక తిరుగుతున్నాం. వర్షానికి మేమందరం ఇన్సిడెంట్లు చేసుకునేమో మొత్తం అంత తడిసిపోయి అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు. అరణ్యములో ఉన్న వాళ్ళకి దారులు తెలియవు. అయితే మేమందరం కలిసి ఒకసారి ప్రార్థన చేసుకున్నాం, ప్రభువా మాకు దారి చూపించండి. ఉన్నట్టుండి సడన్గా ఆ వర్షానికి మెరుపు మెరిసింది. ఇటు చూస్తే అక్కడ కొంతమంది ఇటుకలు చేసేవాళ్ళు కనిపించారు. అమ్మయ్య దేవునికి స్తోత్రం. లైట్ లేకుండా దారి ఎట్లా తెలుసుకుంటామో, మేమందరం అక్కడికి వెళ్ళేసరికి వాళ్ళందరూ పారిపోయి దాక్కున్నారు. ఎవరు నక్సలైట్లు వచ్చారనుకున్నారు వాళ్ళు. అయ్యయ్యా మేము నక్సలైట్లం కాదు, మాకు దారి తెలియక వచ్చాము. ఇటువంటి ఎక్కడికి వెళ్తున్నారు అంటే, మేము ఆ కష్టాల రామకృష్ణయ్య కాలనీ అంట, అక్కడ ఉన్నాం మేము. ఆ కష్టాల రామకృష్ణయ్య, ఆ కాలనీ పేరేంటి? KRK కాలనీ. కష్టాల రామకృష్ణయ్య కాలనీలో ఉండే వాళ్ళకి కష్టాలు వచ్చాయి. మాకు ఇప్పుడు దారి తెలియదంటే పాపం వాళ్ళు చాలా ప్రేమతో దారి చూపించారు. బైబిల్ ఏం చెబుతుంది తెలుసా మీకు? 1 యోహాను పత్రిక చూడండి. చీకటిలో సంచరించే వారికి వాడు ఎక్కడికి పోతున్నాడో తెలియదు. 1 యోహాను పత్రిక చూడండి. అందరూ బైబిల్ తెరిచి 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 9వ వాక్యం చూడండి. తన సహోదరుని ద్వేషించువాడు ఇప్పటి వరకును చీకట్లోనే ఉన్నాడు. ఏమంటే చీకటి అంటే ఏంటో ఒక్క మాట చూడండి, తలపైకి ఎత్తండి. చాలా మందికి కోపం, అసూయ, ద్వేషం ఉంటుంది. తమ్ముడితో మాట్లాడరు, అన్నయ్యతో మాట్లాడరు, అమ్మతో మాట్లాడరు. కోపం ఉంటుంది కదా. ఎవరికైతే కోపం ఉంటుందో ఒక చిన్న విషయం ఏది, వాళ్ళు ఇంకా చీకట్లోనే ఉన్నారు. ఇంకా చీకట్లోనే ఉన్నాడు. వాడు మంచి ఉద్యోగం చేస్తున్నా సరే, మంచి పొజిషన్లో ఉన్నా సరే, కోపం ఎవరిలో అయితే ఉందో, ద్వేషం ఎవరిలో అయితే ఉందో, వారు చీకట్లోనే ఉన్నారు. చీకటిలో ఉండేవాడికి 11వ వచనం చూడండి. తన సహోదరుని ద్వేషించువాడు చీకటిలో ఉండి చీకటిలో నడుచుచున్నాడు. చీకటి అతని కన్నులకు గుడ్డితనము కలగజేసెను గనుక తానెక్కడికి పోవచ్చున్నాడు అతనికి తెలియదు. కాబట్టి కోపం, ద్వేషం, అసూయ, పాపం అనేది ఒక చీకటి అన్నమాట. దాన్ని వదిలిపెట్టండి, లేదంటే చీకటే. ఎక్కడికి వెళ్తున్నామో తెలియదు. అది చీకటిలో ఉండే వారికి దారి తెలియదు. ఎక్కడికి పోతామంటే చివరికి నరకానికే వెళ్ళిపోతాం.
అందుకే యేసయ్యే చీకటిలో ఒక వెలుగు రేఖలాగా యేసయ్య పరలోకాన్ని దిగి వచ్చాడు. యేసయ్య ఏం చెప్పాడు? నేను వెలుగును అని చెప్పాడు. యేసయ్య గట్టిగా స్తోత్రాలు చేద్దాం, గట్టి హల్లెలూయా. ఐ యామ్ ద లైట్ ఆఫ్ దిస్ వరల్డ్ అని చెప్పాడు. నేను ఈ లోకమునకు వెలుగై ఉన్నాను అని చెప్పాడు. ఈ మాట ఎవ్వరు చెప్పరు. నీ పేరేంటి అంటే పలానా పేరు చెప్తారు. నువ్వేమై ఉన్నావంటే ఏదో చెప్తుంటారు. వాళ్ళ హోదా ఏంటో, వాళ్ళ డిగ్నిటీ ఏంటో, వారి జాబ్ ఏంటో చెప్తారు. కానీ నేను లైట్ని అని ఎవరు చెప్తారు? యేసయ్య ఒక్కడే చెప్పాడు. ఎందుకంటే ఆయనలో చీకటి లేదు కాబట్టి. అందుకే మనల్ని ప్రేమతో పిలిచాడు అనమాట. ఎక్కడ ఉండమని పిలిచాడు? ఎక్కడ ఉన్నామని పిలిచాడు? ఎక్కడికి పిలిచాడు? వెలుగులోనికి పిలిచాడు. దేవుని గట్టి స్తోత్రం చేద్దాం, హల్లెలూయా. నేను ఇప్పుడు దేవుని కృపను బట్టి అని చెప్తాం మనం. దేవుని కృపను బట్టి నేను వెలుగులో ఉన్నాను. నేను ఒకప్పుడు చీకట్లో ఉండేవాడిని, నేను వెలుగులోకి వచ్చాను. కాబట్టి పిలిచినవాడు వెలుగు కాబట్టి వెలుగులో ఉండమని పిలుస్తున్నాడు. బైబిల్ ఏం చెప్తుందంటే, మీరు చీకటయ్యి ఉంటేరే. మన తలంపులు, ఆలోచనలు, చూపులు, నడక, పడక, మాటలు అంతా కూడా చీకటే. చీకటిలో ఉండేవాళ్ళు నరకానికి వెళ్ళిపోతారు. కాబట్టి ప్రేమతో ఆయన పిలిచాడు, వెలుగులోనికి రండి, కమ్ టు ద లైట్ అని యేసయ్యను పిలిచాడు. వెలుగులో ఉండడానికి పిలిచాడు. కాబట్టి వెలుగులో ఉండడానికి పిలిచాడు. కాబట్టి ఆయనకి స్తోత్రాలు చెబుతూ దీనికి లోబడితే ఆ పిలుపునకు కలుగు బహుమానం ఏంటి? చాలా బహుమానం ఉంది. నేను మొన్న ఊరిని జస్ట్ టచ్ చేశాను. నీతి కిరీటము ఉందని. చెప్పండి, ఏమో కిరీటం అది? అంటే నేను వెలుగులో ఉండడానికి పిలిచాను కదా, నీవు వెలుగులో ఉన్నావు నా కుమారుడా, ఇదిగో ఈ నీతి కిరీటం నీకే అని ప్రభు నీతి కిరీటం పెడతాడు. ఈ రెండో మాట చెప్తున్నాను, అదేమంటే పరిశుద్ధులుగా ఉండుటకు పిలిచాడు. రిఫరెన్స్ మీరు బాగా వేసుకోవాలి. పరిశుద్ధులుగా ఉండడానికి పిలిచాడు. పరిశుద్ధుడు కాబట్టి మళ్ళీ ఎందుకు పిలిచాడు చెప్పండి? దేనికి పిలిచాడు? పరిశుద్ధులుగా ఉండుటకు ఆయన మనల్ని పిలిచాడు. రోమాపత్రిక 1వ అధ్యాయం 1 నుంచి 7 వచనాలు ఉంటాయి కదా, అన్నీ కలిసి ఉంటాయి. అందులో చివరి మాట, మధ్యలో మాట ఉంటుంది. ఒకసారి చూడండి. మనము పరిశుద్ధులుగా ఉండుటకు పిలిచాడు. 1 నుంచి 7 వచనాలు కలిసి ఉంటాయి తెలుగు బైబిల్లో. రోమాపత్రిక అందరూ చూడండి, 1వ అధ్యాయం 4వ లైన్ చూడండి. దేవుని ప్రియులకందరికీ అనగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికందరికీ శుభము. హల్లెలూయా. పరిశుద్ధులుగా ఉండటకు పిలువబడ్డా. మొదటిది ఎందుకు పిలిచాడు? ఎక్కడ ఉండడానికి పిలిచాడు? వెలుగులోనికి పిలిచాడు. రెండవది ఎక్కడికి పిలిచాడు? పరిశుద్ధులుగా ఉండడానికి పిలిచాడు. అంటే ఆయన పరిశుద్ధులుగా ఉండడానికి, అంటే స్నానం చేయించాలి. స్నానం చేయించడానికి, పరిశుద్ధులుగా చేయడం కోసం ఆయన సిలువలో ప్రాణం పెట్టాడనమాట. అంటే ఆయనే రక్తాన్ని చిందించి ఆయన్ని అంత సిద్ధం చేసి మనల్ని పిలుస్తున్నాడనమాట. 2000 సంవత్సరాల నుంచి ఈ కాలింగ్, దీన్నే గాస్పల్ అంటారు. యేసు పిలుచుచున్నాడు. జీసస్ కాల్స్. యేసు పిలుచుచున్నాడు. ఎవరిని పిలుస్తున్నాడంటే అపరిశుద్ధులుగా ఉన్న వారిని పిలుస్తున్నాడు. మనుషులు మంచి వారిని పిలుస్తాడు. యేసయ్య అపరిశుద్ధులుగా ఉన్న వారిని పిలుస్తున్నాడు. అంటే మురికి వారిని పిలుస్తున్నాడు. వారి కోసం రక్తం సిద్ధం చేశాడు. వారిని కడగడం కొరకు, వారిని పరిశుద్ధులుగా చేయటం కోసం రక్తం చిందించి ఆయన పిలుస్తున్నాడు అన్నమాట. అయితే పిలువబడిన మనమందరము ఆయన రక్తముతో కడుక్కుంటూ పరిశుద్ధులుగా ఉండడానికి దేవుడు నన్ను పిలిచాడు అని తెలుసుకుని ఆయన రక్తముతో ఎప్పటికప్పుడు స్నానం చేస్తూ పరిశుద్ధులుగా ఉండాలి. దేవుడు ఎన్ని విధాలుగా స్నానం చేయిస్తాడండి? ఒకటి, వాక్యముతో ఉదక స్నానం చేయిస్తాడు. పరిశుద్ధాత్మతో కడిగేటట్లు చేస్తాడు. మొట్టమొదటిగా రక్తముతో కడుగుతాడనమాట. 3 చోట్ల ఆయన మనకు స్నానం చేయిస్తాడు. పరిశుభ్రంగా మనల్ని మార్చడానికి రమ్మని మురికోళ్ళందరినీ పిలుస్తున్నాడు. లేదండి నేను స్నానం చేయలేదు, నేను అన్ని మానుకుని వస్తాను దేవుని దగ్గర, కానీ కొంతమంది సొంత తెలివితేటలు ఉపయోగిస్తారు. ఎవడును ఏ విధంగానూ పరిశుద్ధుడు అవ్వలేడు. అందుకే పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడ్డాం మనం. ఎవడు కూడా తనకు తానుగా పాపము నుండి విడుదల పొందలేడు. అందుకే యేసయ్య మనల్ని పిలుస్తున్నాడు. పరిశుద్ధులుగా ఉండడానికి పిలిచాడు.
పరిశుద్ధులుగా ఉండుటకు దేవుడు మన పిలిచాడు. కాబట్టి ప్రభువా నన్ను పరిశుద్ధపరచండి, నన్ను పరిశుద్ధపరచండి అని ప్రభుని వేడుకోవాలి. దేవునికి స్తోత్రాలు చేద్దాం. హల్లెలూయా. పరిశుద్ధపరచడానికి మనం ఫోన్ ఆన్ చేస్తే చాలు సినిమాలు వస్తాయి, అపవిత్రమైనవి వస్తాయి, అన్నిటి కూడా వాటన్నిటి నుంచి పరిశుద్ధత కావాలి కదా. అన్నిటి నుంచి పరిశుద్ధత కావాలి, అన్నిటి నుంచి మాటల నుండి పరిశుద్ధత కావాలి. మన జీవితంలో పరిశుద్ధత కావాలని దేవుడు మనల్ని పిలిచాడు. అపవిత్రమైన మాటలు పలకకుండా ఉండడానికి పిలిచాడు. కాబట్టి పరిశుద్ధులుగా ఉండడానికి దేవుడు నిన్ను పిలిచాడని తెలుసుకొని దానికి లోబడాలి. అన్నిటినీ కూడా ప్రభు తన రక్తముతో పరిశుద్ధపరుస్తాడు, అందుకే పిలిచాడు. మూడవది ఏంటో తెలుసా? ఇట్ ఈస్ ఎ గ్రేట్ రిలేషన్ అనమాట. యేసుక్రీస్తు వారుగా ఉండడానికి పిలిచాడంట. మీరు ఒక్కసారి బాగా ఆలోచించండి, వాక్యం రిఫరెన్స్ వేసుకొని ఇంటి దగ్గర బాగా చదవండి. అసలు యేసే మనల్ని ఎందుకు పిలిచాడు తెలుసా? యేసుక్రీస్తు వారుగా ఉండడానికి పిలిచాడు. ఇక్కడ తెలుగుదేశం వాళ్ళు ఎంతమంది ఉన్నారు? వైసీపీ వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే మీరు లోపల ఉంటుంది, ఎవరో ఒకరు దానికి సంబంధించిన వాళ్ళు ఉంటారు. చాలామంది పలానా కులానికి సంబంధించిన వాళ్ళు అంటారు, లేదా పలానా వారి తాలూక అని చెప్తుంటారు. ఇవన్నీ ఉండవంట. యేసుక్రీస్తు వారుగా ఉండడానికి పిలిచాడు. మనం ఆ సంబంధాలన్నీ యేసుక్రీస్తు దగ్గరకు రాకమునుపు అన్నమాట. మాది ఆ కులం, ఇది ఈ కులం, మేము దానికి సంబంధించిన వాళ్ళం, దేనికి సంబంధించిన వాళ్ళం, అవన్నీ యేసుక్రీస్తుకు బయట. ఇప్పుడు మనల్ని పిలిచింది ఇలాంటి సంబంధాలు ఉంటాయనే యేసయ్య యేసుక్రీస్తు వారుగా ఉండడానికి పిలువబడ్డాము. ఇట్ ఈస్ మై ప్రివిలేజ్, ఇది నా గొప్పతనం. నేను ఎవరిని అంటే నేను యేసుక్రీస్తుకు సంబంధించిన వాడని. ఐ ఆమ్ రిలేటివ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. మీరు చూడండి రోమపత్రిక, అదే రోమపత్రిక 1:7 వచనంలో ఈసారి కింద లైన్లో ఉంటుంది ఆ మాట చూడండి, చదవండి. మీరును వారిలో ఉన్నవారే యేసుక్రీస్తు వారుగా ఉండుటకు పిలువబడితిరి. హల్లెలూయా. యేసుక్రీస్తు వారునే క్రైస్తవులు అంటారు. వన్ పర్సన్ హూ బిలాంగ్స్ టు క్రైస్ట్ ఈజ్ క్రిస్టియన్. క్రీస్తుకు సంబంధించిన వాడు క్రైస్తవుడు. వన్ హూ రిసీవ్స్ ఫర్గివ్నెస్ ఫ్రమ్ క్రైస్ట్, క్రీస్తు ద్వారా క్షమాపణ ఎవరు పొందుకుంటారో వాళ్ళు క్రైస్తవులు. మీరు యేసుక్రీస్తు వారుగా ఉన్నందుకు అతిశయపడుతున్నారా, సిగ్గుపడుతున్నారా? అతిశయపడుతున్నారా? అయితే మీరు చదువుకునే చోట, మీరు ఉద్యోగం చేసే చోట ఓపెన్గా ఆయన గురించి చెప్పగలుగుతున్నారా? నేను యేసుక్రీస్తు వాడిని, నేను యేసయ్యకి సంబంధించిన వాడిని. నువ్వు ఎక్కడైతే నువ్వు యేసుక్రీస్తు వారుగా ఉండడానికి పిలువబడ్డ నీ భాగ్యం ఏంటో, అసలు యేసే బిడ్డగా ఉండడం అంటే ఎంత భాగ్యమో అది నువ్వు గ్రహించకపోతే నువ్వు ఎక్కడ యేసు గురించి చెప్పలేవు, ఎక్కడ యేసయ్యకి మహిమగా ఉండలేవు. నువ్వు సిగ్గుపడుతున్నావంటే బైబిల్ పేతురు అంటున్నాడు, ఎవడైనను క్రైస్తవుడైనందుకు సిగ్గుపడకూడదు అంటున్నాడు. బాధను అనుభవించిన ఎడల వాడు ఆ పేరును బట్టే దేవుణ్ణి మహిమపరచాలి అని చెప్తున్నాడు. క్రైస్తవుడైనందుకు దేవుణ్ణి మహిమపరచాలి. నిన్ను క్రైస్తవుడుగా చేసింది ఎవరు? చాలామంది అయ్యా మా చర్చిలోకి రండి, మీకు వచ్చినప్పుడు ఏదైనా ఒకటి గిఫ్ట్గా ఇస్తామంటే గిఫ్ట్ని బట్టి క్రైస్తవులు అయ్యేవాళ్ళు కొందరు ఉంటారు. కొంతమందికి ఏం చేస్తారంటే బాగా డబ్బు ఉందనుకోండి, వాళ్ళు ఏదో ఒక రకంగా ఆకర్షించి మందిరంలో ఒక పోస్ట్గా ఇచ్చామంటే వాళ్ళు ఎక్కడికి పోరిక అని చెప్పేసి వాళ్ళకి ఆ విధంగా క్రైస్తవులుగా పెంచుకోవడానికి, సంఘంలో మనుషులు పెంచుకోవడానికి ఇలా కొంతమంది దొంగదారిలో క్రైస్తవులు అవుతారండి. వారు నిలబడలేరు. క్రైస్తవుడు అవ్వాలంటే పాస్టర్ని కాదు నమ్మడం, క్రైస్తవుడు అవ్వాలంటే తోటి విశ్వాసిని కాదు నమ్మడం. ఆ విశ్వాసి అవ్వాలి, క్రైస్తవుడు అవ్వాలి అంటే క్రీస్తునే నమ్మాలి. క్రీస్తు సిలువలో చేసిన ఆ గొప్ప పనినే నమ్మాలి. ఇక దేన్ని బట్టి క్రైస్తవుడైనా వాడు ఉండడు. చిన్న శ్రమ రాగానే పారిపోతుంటాడు. ఆ మనిషికి భేదం వచ్చిందంటే పారిపోతాడు. క్రీస్తుని నమ్మితే, క్రీస్తు ప్రభు సిలువలో చేసిన త్యాగాన్ని నమ్మితే వాడు ఆయన వాడు అవుతాడు.
ఎప్పటికీ యేసయ్య మంచితనాన్ని ఎరిగిన వాడు పురుగులు పడినా కానీ, యోబు ఏమన్నాడు? పురుగులు పడి ఒక పక్క పురుగులు పడుతుంటే భార్య వచ్చి దూషించి చావు అంటుంటే మూర్ఖురాలు మాట్లాడొద్దు. దేవుడు చాలా మంచివాడు. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ఆయన వారుగా ఉన్నప్పుడు నీకెన్ని శ్రమలు వచ్చినా సరే నీవు ఆయన్ని విడిచిపెట్టలేవు. ఆయన రమ్మన్నాడండి, అందుకే వచ్చానండి అంటారు కొంతమంది. ఆ రమ్మన్న వాళ్ళు కూడా యేసయ్య గురించి చెప్పరు. మనుషులు ఎప్పుడు కూడా మనుషుల వైపే ఆకర్షించుకోవాలని చూస్తారు మనుషుల్ని. అట్లా ఎప్పుడు చేయకూడదు. యేసు ప్రభు యొక్క పరిశుద్ధతను, యేసు ప్రభు యొక్క ప్రేమను, యేసయ్య యొక్క శిలువ త్యాగాన్ని, ఆయన గొప్పతనాన్నే చెప్పాలి ఎవరు చెప్పినా సరే. మన గురించి మనం చెప్పుకోకూడదు. కాబట్టి యేసుక్రీస్తు వారు ఈ రోజుల్లో ఇప్పుడు యూదులు ఉన్నారు కదా, వాళ్ళు దేవుని గురించి తెలియదు కానీ వాళ్ళు దేవుని బిడ్డలు. వాళ్ళు యూదులు, యెహోవాకు సంబంధించిన వారు. ఆ పేరే వాళ్ళు ఎరుగు ఉన్నారు కానీ యేసుక్రీస్తు అని పేరుతో దిగొచ్చాడనే మనోనేత్రాలు ఇంకా వారికి తెరవబడలేదు. అయినప్పటికీ వాళ్ళు దేవుని పిల్లలే కదా. ప్రపంచంలో అందరి ఎదుట వాళ్ళు నీచంగా మాట్లాడబడుతున్నారు. కానీ దేవుడు వారిని ఎంతగా అణిచివేయాలని మనుషులు చూస్తున్నారో దేవుడు వారిని అంతగా హెచ్చిస్తున్నారు. ఎందుకంటే వారు యెహోవా బిడ్డలు, దేవుని పిల్లలు. అట్లాగే దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి దేవుని పిల్లల్ని దేవుడు గొప్పగా ఆశీర్వదిస్తాడు. ఆ భాగ్యం ఎంత గొప్పదో అని బైబిల్ చెప్తుంది. ద్వితీయోపదేశకాండం ఆఖరి మాట చూడండి. యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడెవడు? చూడండి, ద్వితీయోపదేశకాండం ఆఖరి అధ్యాయం చూడండి. ద్వితీయోపదేశకాండం ఆఖరి అధ్యాయం అందరూ చూడండి. యెహోవా రక్షించిన 33:29 చూడండి. ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడెవడు? ఆయన నీకు సహాయకరమైన కేడెము. దేవుని బిడ్డగా ఉండడం ఎంత గొప్ప భాగ్యం. అందుకే పేతురు ఏమన్నాడు చెప్పండి? ఎవడైనా క్రైస్తవుడైనందుకు శ్రమ అనుభవించిన ఎడల అతను ఏం చేయాలి? సిగ్గుపడక ఆ పేరును బట్టియే దేవుని మహిమపరచాలి. యేసుక్రీస్తు వారుగా ఉండుటకు మనం పిలువబడ్డాము. ఈ లోకంలో ఎక్కడికి వెళ్ళినా నేను యేసయ్య బిడ్డని, మీరు క్రైస్తవులా అంటే కాదు మేము అసలు ఏం కాదు అంటారు కొంతమంది. చెప్పుకోవడానికి సిగ్గుపడుతుంటారు కదా. వారైతే యేసయ్య కూడా సిగ్గుపడతానని చెప్తున్నారు. లోకాసువార్త 12వ అధ్యాయంలో ప్రభు చెప్పాడు, ఎవడు నా పేరు చెప్పడానికి సిగ్గుపడతాడో, మనుషుల ఎదుట నన్ను ఎవడు ఒప్పుకొనకుండా సిగ్గుపడతాడో, నేను కూడా పరిశుద్ధ దూతలతో వచ్చేటప్పుడు నేను కూడా సిగ్గుపడతా మనిషి ముఖం చూసి అంటున్నాడు. అందుకని మనమందరము సిగ్గుపడని క్రైస్తవులుగా యేసుక్రీస్తు వారుగా ఉండుటకు మనం పిలువబడ్డాము. దేవుని పిల్లలారా, నేను 4వ విషయం చెప్తున్నాను. యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు పిలువబడ్డాము. సహవాసమునకు పిలువబడ్డాము. సహవాసము యేసు ప్రభుతో ఒక తండ్రి కుమారుడుగా మనం చూసినట్లయితే, తండ్రి అయిన దేవుడంట ఈ లోకంలో ఉండే మురికి పిల్లలందరినీ తన కుమారుడైన యేసయ్యతో సహవాసం చేస్తే బాగుంటుంది అని ఈ పాపులను, నీచులైన వారిని, ఎన్నిక లేని వారిని, వీళ్ళందరినీ నా కుమారునితో సహవాసం చెయ్యండి అని పిలిచాడంట. అంటే మన ఫ్రెండ్షిప్, ఫెలోషిప్ రెండు ఉంటాయి. ఫెలోషిప్, ఫ్రెండ్షిప్. సహవాసము అంటే కలిసి వాసము చేయటం. సహవాసము అంటే మీరు వచ్చిన చూడండి, మనం ఎందుకు పిలువబడ్డామో 1 కొరింథీయులకు రాసిన పత్రిక అందరూ చూడాలి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వాక్యం చూడండి. మన ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు పిలువబడ్డాము. అంటే మనందరము యేసయ్యతో కలిసి ఉండడానికి పిలువబడ్డాం. చెప్పండి పురుషులు, ఇది ఎన్నో పిలిపిది. ఎందుకు పిలిచాడు? ఉద్దేశం చెప్తున్నా. పిలువబడిన ఉద్దేశం చెప్తున్నాను. పిలువబడిన ఉద్దేశం
అంటే సహవాసంలో రెండు ఉన్నాయి. ఒకటి ఫెలోషిప్, ఇంకొకటి ఫ్రెండ్షిప్. సహవాసం, ఫెలోషిప్ అంటేనేమో ఒక కుటుంబ పరంగా, కుటుంబ సభ్యులుగా కలిసి ఉన్నట్లుగా ఉండడం. చాలామంది పాస్టర్స్ ఫెలోషిప్ ఎట్లా అంటారు కదా, అంటే అందరూ ఒక కుటుంబ సహవాసంగా ఉండడం అనమాట. అంటే యేసయ్యతో నీకు అన్నదమ్ముల్లాగా కలిసి ఉండాలి. అందుకు పిలిచాడంట దేవుడు మనం, తన కుమారుడైన యేసయ్యతో సహవాసము. అంటే నువ్వు యేసుక్రీస్తు ప్రభువునకు రక్షకుడుగా మనం స్వీకరిస్తాము. ఆ తరువాత యేసయ్యకి నీకు బ్రదర్ అండ్ ఫెలోషిప్ ఉంటుందన్నమాట. అంటే యేసయ్య మీరు అన్నదమ్ములు, అక్క చెల్లెలు అవుతారనమాట యేసయ్యకి. అందుకు పిలిచాడండి మనల్ని, యేసయ్యకి తమ్ముడుగా ఉండడానికి పిలిచాడు. సహవాసము అంటే నీవు ఒక కుటుంబ సభ్యుడిగా ఉండడానికి పిలువబడ్డావు. యేసయ్యతో నీకు సహవాసం అదే. మరి ఎంతమంది యేసయ్యతో సహవాసం చేస్తున్నారని? ఎక్కువ సమయం ఎవరితో గడుపుతామో వారంటేనే నీకు ఇష్టమని అర్థం. ఎక్కువ సమయము యేసయ్య అయితే నీకు ఇష్టం అనుకోండి, యేసయ్యతో ఎక్కువ సమయం గడుపుతూ ఉంటాము. నీకు లోక సంబంధమైన పనులు ఎక్కువగా టైం గడిపినప్పుడు నాకు సమయం లేదండి అంటావు కదా, నీవు ఆ సహవాసం చేయడానికి పిలిస్తే దాన్ని పోగొట్టుకుంటున్నావు నీవు అని. ఒక 10 నిమిషాలు వాక్యం చదవలేవు, 10 నిమిషాలు ప్రార్థన చేయలేవు. యేసయ్యకి నీకు సహవాసం అంటే నీకు ఈ 4వ భాగ్యం పోతుందన్నమాట. నీకు సహవాసం దోషం వస్తుంది. నీవు యేసయ్యతో ఎక్కువగా సహవాసం చేస్తే ఎందుకు పిలిచాడు అసలు? మనము యేసయ్యలాగా ఉండడానికి, ఆయనతో స్నేహం చేస్తే ఆయనలాగా మారిపోతాం. సహవాసము అంటే కలిసి ఉండడం. ఒక కుటుంబ సభ్యుడిగా యేసయ్యతో ఉండాలి. మీ కుటుంబంలో 5 ఉంటే, మీ కుటుంబంలో ఎంతమంది ఉన్నారు అని అంటే, మా కుటుంబంలో 3 ఉన్నారు, మాతో పాటు యేసయ్య కూడా ఉన్నాడు. మా కుటుంబంలో 4 ఉన్నారు, మాతో పాటు యేసయ్య కూడా ఉన్నాడు. మేము భోజన బల్ల దగ్గర ప్రార్థన చేసుకుని భోజనం చేస్తాం. యేసయ్య కూడా గెస్ట్ లాగా ఉంటాడు. మా ఇంట్లో మాట్లాడుకునేటప్పుడు మేము ఒక సైలెంట్ లిజనర్ లాగా యేసయ్య మా సంభాషణ వింటాడు. కాబట్టి మేము ఒకరి మీద ఒకరు ద్వేషాలు లేకుండా అందరి కోసం ప్రార్థన చేస్తుంటాం. ప్రభు మాతో ఉన్నాడు. ఇది ఎంత గొప్ప భాగ్యం అండి. ఇక రెండవది, సహవాసంలో రెండవ పార్ట్ ఏంటంటే ఫ్రెండ్షిప్. స్నేహితులుగా ఉండడానికి పిలువబడ్డాము. చెప్పండి, యేసయ్యతో ఎలా ఉండడానికి పిలువబడ్డాం? స్నేహితులుగా ఉండడం. వి ఆర్ ఫ్రెండ్స్ ఆఫ్ క్రైస్ట్. యేసయ్యకి స్నేహితులండి మనందరం. అందుకు పిలిచాడంట. ఆయనతో మాట్లాడుతూనే ఉండాలి, వాక్యం చదువుతూనే ఉండాలి, ప్రార్థనలో సహవాసం చేస్తూ ఉండాలి. ఈ సహవాసము లేకుండా నీకు స్నేహం కుదరదు. అసలు మనం పిలువబడింది ఎంత గొప్ప భాగ్యమో తెలుసా? సర్వశక్తి గల దేవునితో సహవాసానికి పిలువబడ్డాం. స్నేహితులుగా ఉండడానికి పిలువబడ్డాం. మీరు మోకరించి ప్రార్థించినప్పుడల్లా, నిద్ర లేచినప్పుడు, పడుకునేటప్పుడు, మీరు పనులకు వెళ్ళేటప్పుడు, మీరు ఖాళీగా ఉన్నప్పుడు, ఎనీ టైం అండ్ ఎవ్రీ ప్లేస్, ప్రతి స్థలములో, ప్రతి సమయంలో మీరు ప్రార్థనలు చేయండి అని వాక్యం ఎందుకు చెబుతుందంటే, సహవాసం పోకుండా. సంఘముతో సహవాసం ఉన్నప్పుడు దేవుని పిల్లలందరూ కలిసి ఒక చోట చేరితే వాళ్ళతో సహవాసం అన్నమాట. మీరు దేవుని సహవాసానికి పిలువబడ్డాము. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మీరు ప్రతి పాయింట్ దగ్గర నేను దేవునితో సహవాసం చెయ్యాలి అని గుర్తుపెట్టుకోండి. నేను యేసయ్య కలిసి ఉండాలి. కలిసి ఉండాలంటే ఎంత సమయం దేవునితో గడుపుతున్నావు? ఎంత సమయం దేవునితో ప్రార్థనలో గడుపుతున్నావు? ఎంత సమయము ఆయన వాక్యం చదువుకుంటున్నావు? సహవాసం చేయకపోతే, ఫ్రెండ్షిప్ దేవునితో చేయకపోతే నీకు ఆశీర్వాదం ఏముండదు. అబ్రహాము దేవుని స్నేహితుడు అని పేరు పెట్టారు. అబ్రహాము దేవుని స్నేహితుడు. అబ్రహాము దేవుని కొరకు గొప్ప సాక్ష్యం పొందుకున్నాడు, నా స్నేహితుడు అని. అందుకే అతడు ఎంతగా దీవించబడ్డాడంటే 22 దేశాలు, అతనికి 2వ భార్యకి పుట్టిన పిల్లలు 22 దేశాలు ప్రజలైపోయారు. హాగరు పుట్టింది కదా, హాగరు ఆ తరువాత హాగరికి ఇష్మాయేలు పుట్టాడు కదా. ఇష్మాయేలు పుడితే వాళ్ళు దాదాపుగా కొన్ని దేశాలు అయిపోయారు. తరువాత కెతూరా అని ఆమెను చేసుకున్నాడు. 3. ఈ కెతూరాకు దేవుడు సంతానం ఇచ్చాడు. వాళ్ళు కూడా కొన్ని దేశాలు. వీళ్ళిద్దరికి కలిపి 22 దేశాలు అయ్యాయి.
దేశాలు నేను చెప్పేది ఆ వీధులు కాదు. అబ్రహాం సంతానం ఎన్ని దేశాలు అయ్యాయి? 22 దేశాలు అట్ట పెట్టండి. అవి శరీర సంబంధ సంతానం. ఆ తర్వాత అబ్రహాం కడుపున పుట్టిన, అంటే తన భార్యకు పుట్టిన ఇస్సాకు పుట్టిన వాళ్ళు ఇశ్రాయేలు వాళ్ళు 92 లక్షల మంది ఉన్నారు. వాళ్ళు ఇశ్రాయేలు అంటారు. ఇప్పుడు యుద్ధం చేస్తున్నారు కదా వాళ్ళు. మరి మనం ఉన్నాం కదా, మనము విశ్వాసులందరూ అబ్రహాము సంతానమే. ఓ ఆకాశ నక్షత్రాలాగా అయిపోయారు. అబ్రహాము సంతానం, విస్తారమైన దీవెనలు, గొప్ప గొప్ప వాటిని కనిపెట్టింది ఎవరు? శాస్త్రవేత్త, దేవుని పిల్లలే, ఇశ్రాయేలీలు గొప్ప గొప్ప వాటిని కనిపెట్టారు. ఈ మహా జ్ఞానం ఇచ్చాడు, అంత అబ్రహాము సంతానమే. క్రైస్తవులు విమానాన్ని కనిపెట్టారు, రైట్ బ్రదర్స్ అని వాళ్ళు కనిపెట్టారు. అలాగే మార్క్ అనేటువంటి వ్యక్తి సైకిల్ కనిపెట్టాడు. డేవిడ్ బ్రయార్డ్ అనే వ్యక్తి టీవీ కనిపెట్టాడు. మరి జాన్ గూటన్బర్గ్ అనే వ్యక్తి జాన్ గూటన్బర్గ్ ప్రింటింగ్ ప్రెస్ కనిపెట్టాడు. ఇలాగా గొప్ప గొప్ప జ్ఞానం ఇచ్చాడు అబ్రహాము సంతానానికి అన్నమాట. ఎందుకంటే అబ్రహాము దేవుని స్నేహితుడు. అట్లాగే మీరు కూడా దేవునితో స్నేహం చేస్తే మీ కుటుంబాలు కూడా ఆశీర్వదించబడతాయి. దేవునికి స్తోత్రాలు చేద్దాం. హల్లెలూయా. మీరు సహవాసం చేయడానికి పిలువబడ్డప్పుడు సహవాసం చేయకపోతే చాలా ఆశీర్వాదాలు పోగొట్టుకుంటారు.